కోటిలింగాల కర్ణాటకలోని హంపీలో తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. మనం విరూపాక్ష దేవాలయం చూసుకున్నాక అక్కడ నుండి తుంగభద్ర నది ఒడ్డుకు వచ్చినట్లయితే ఈ కోటిలింగాల ఉంటుంది. మనం కోటిలింగాలు చూడాలంటే ఈ ఒడ్డు నుండి అవతలకి తెప్ప లేదా చిన్న పడవ లాంటి దాంట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది అవతల ఒడ్డుకి. అయినప్పటికీ ఒడ్డు యువతల కూడా చాలా శివలింగాలు, రకరకాలైనటువంటి శిల్పాలు కలవు. అదేవిధంగా ఈ నది ఒడ్డున ఇంకొన్ని దేవాలయాలు, చాలా పొడవునటువంటి నిర్మాణాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకో శివలింగం ఉంటుంది. అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్నటువంటి మహిళలు, పురుషులు అక్కడ కనిపిస్తుంటారు. పురుషుని తలకు కిరీటం కూడా గమనించవచ్చు. అంటే ఇవి రాజకుటుంబానికి సంబంధించిన వారి గుర్తుగా చిక్కినవి ఉంటాయి అనుకుంటున్నా. ఇది ఇంకొక శివలింగం. ఈ శివలింగం పక్కన చిన్న నంది విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ గుండుకు ఒక విగ్రహాన్ని చెక్కినారు. వర్షం వస్తే మాత్రం ఇవన్నీ కూడా మునిగిపోతాయి. ఈ గుండు పైన ఇంకొక శివలింగం కూడా చెక్కినారు. ఇక్కడ చాలా గుండ్లకు రకరకాలైనటువంటి శిల్పాలు, అదేవిధంగా శివలింగాలు అయితే చాలా కనిపిస్తాయి. నంది నదిలో ఉన్నటువంటి శివలింగం, దాని ఎదురుగానే నంది. నది పక్కన ఉన్నటువంటి గుండ్లను దాటుకుంటూ ఇంకా ముందుకు వెళ్తే రకరకాలైనటువంటి శిల్పాలు, శివలింగాలు కనిపిస్తాయి.
ఇక్కడ గుండ్లకు మెట్లు ఉండేసరికి ఆ మెట్ల ప్రకారం పైకి వెళ్ళాను. ఏముందో చూడండి. నీళ్ళల్లో మునిగి ఉన్నటువంటి ఈ బండరాలని దాటుకున్న కొద్దిగా ముందుకు వెళ్తే ఒక బండకు హనుమంతుడు అదేవిధంగా గణేషుని విగ్రహాన్ని చెక్కినట్టు కనిపిస్తుంది.